ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 10లో మనకు ముందు ఒక వందే భారత్ వస్తుంది, ఆరెంజ్ వందే భారత్. ఇదే విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ అండి. ఈ సౌత్ ఇండియాస్ ఫస్ట్ 20 కోచ్ వందే భారత్ అనమాట. సౌత్ ఇండియాస్ లాంగెస్ట్ వందే భారత్ కూడా. ఈ ట్రైన్ ఏమో సికింద్రాబాద్ నుంచి వస్తుంది, విశాఖపట్నం నుంచి వస్తుంది. ఇప్పుడు సికింద్రాబాద్ చేరుకుంది అనమాట. సికింద్రాబాద్ చేరుకోవాలంటే 2:20 అనమాట. ట్రైన్ 20 మినిట్స్ ముందు వచ్చిందండి. ఇప్పుడు ఇదే ట్రైన్ టువర్డ్స్ విశాఖపట్నం 3 o'clock వెళ్ళిపోతుంది అనమాట. నైట్ 11:35కి విశాఖపట్నం వెళ్ళిపోద్ది. ఈ ట్రైన్ ఏమో విశాఖపట్నం సికింద్రాబాద్ చేరుకోవడానికి తీసుకున్న సమయం 7 గంటల 45 నిమిషాలు అనమాట. ఈ ట్రైన్లో మొత్తం 18 చైర్ కార్ కోచ్లు, 2 ఎగ్జిక్యూటివ్ కోచ్లు అనమాట. ఇంతకుముందు ఈ ట్రైన్లో 16 కోచ్లు ఉంటే వైట్ వందే భారత్, ఇప్పుడు 20 కోచ్ చేసినమాట. ఇప్పుడు ఆరెంజ్ వందే భారత్ అనమాట. ఈ వందే భారత్ ఎప్పుడు ఫుల్ డిమాండ్ అండి బాబు, ఫుల్ డిమాండ్ వందే భారత్ అనమాట. అసలు ఖాళీయే ఉండదు, సీట్లే దొరకవు ఈ వందే భారత్లో. ట్రైన్ మొత్తం ఫుల్ ప్యాక్ అంటే బాబు, జామ్ ప్యాక్, మామూలు ప్యాక్ కాదు, జామ్ ప్యాక్ అనమాట. C9 కోచ్. చూసారా, ఆరెంజ్ వందే భారత్ అసలు ఏం కనిపించట్లేదు మనకి లోపల ఏమవుతుందో. ఇదేమో ఇది ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అండి, E2 అనమాట. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. ఇది సికింద్రాబాద్ టు వైజాగ్ రావడానికి దీనిలో 3,000 పడుతుంది. అది నార్మల్ చైర్ కార్లో మాత్రం 1,800 పడుతుంది అనమాట. ఇది E2. C1. దీనిలో ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి, తెలుసుకోండి. ఇప్పుడు ఆటోమేటిక్ డోర్స్ ఓపెన్ అయిపోయినాయి. వస్తున్నారు మనల్ని మెల్లమెల్ల దీపంగా అందరూ.